ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు ఉపయోగపడే ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో వచ్చానండి. అందరూ కూడా శ్రావణ మాసం కోసం ఎదురు చూస్తూ ఉంటాము. శుభకార్యాల కోసం, ఏదైనా వ్యాపారం ప్రారంభించడం కోసం, గృహప్రవేశాల కోసం, ఏదైనా ఆస్తి కొనుగోలు కోసం, పూజల కోసం అందరూ కూడా శ్రావణ మాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ మాసం చాలా ప్రత్యేకమైన మాసం. అయితే ఈ 2024 సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, అదేవిధంగా ముగింపు తేదీ, వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది, ఆ రోజు వ్రతం ఆచరించలేని వాళ్ళు మళ్ళీ తిరిగి ఎప్పుడు చేసుకోవచ్చు, పూజా సమయాలు, శుక్రవారాలు ఎన్ని వచ్చాయి ఎప్పుడు, అదేవిధంగా మంగళవారాలు ఎన్ని వచ్చాయి అవి ఎప్పుడు, అన్నీ కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ వీడియోల కోసం మనకి శ్రావణ మాసానికి ముందు వచ్చే మాసం ఆషాఢ మాసం. ఆషాఢ మాసాన్ని శూన్యమాసంగా పరిగణిస్తారు. అందువల్ల ఈ మాసంలో ఎటువంటి శుభకార్యాలు చేయరండి. అందువల్ల అందరూ కూడా శ్రావణ మాసం కోసం ఎదురు చూస్తుంటారు. శ్రావణ మాసం అంతా కూడా మంచిదండి. పూజలు, శుభకార్యాలు, వ్రతాలు ఈ మాసం చాలా విశేషమైనది. ఈ శ్రావణ మాసంలో అందరి ఇళ్ళ కూడా పూజలు, వ్రతాలతో కలకల్లాడుతూ, ప్రత్యేకించి ఈ మాసం అంతా వరలక్ష్మీదేవిని ఆరాధిస్తారు. శ్రావణ మాసం అంటే పౌర్ణమి నాటి చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కూడి ఉండడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. ఆ శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం ఈ మాసానికి ఉంది కనుక అమ్మవారికి ఈ మాసం అంటే చాలా ఇష్టమైనది, చాలా ప్రీతికరమైన మాసం లక్ష్మీ అమ్మవారికి. అందుకని ఈ మాసంలో ఎవరైతే లక్ష్మీ అమ్మవారిని, శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తారో వాళ్ళకి సకల ఐశ్వర్యాలు సిద్ధింపచేస్తారు అమ్మవారు. పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో మనకి 2024 సంవత్సరంలో ఎప్పుడు రాబోతుందో తెలుసుకుందాం. శ్రావణ మాసం ప్రారంభం తేదీ 2024 ఆగస్టు 5 సోమవారం పాడ్యమి తిథితో ప్రారంభమవుతుంది. ఇక ఎప్పుడు ముగుస్తుంది అంటే 2024 సెప్టెంబర్ 3 మంగళవారం అమావాస్యతో శ్రావణ మాసం అనేది కంప్లీట్గా ముగుస్తుంది. ఇక శ్రావణ మాసం అంతా మంచిదేనండి. ముఖ్యంగా ఆడవారు అందరూ కూడా ఎదురు చూసేది వరలక్ష్మి వ్రతం. అయితే ఈ వ్రతం ఆచరించడం వల్ల అమ్మ అష్టైశ్వర్యాలను, సిరి సంపదలను, నిత్య సుమంగళిగా పిల్లా పాపలతో ఉండేలా ఆశీర్వదిస్తారు. అయితే ఇంత విశేషమైన వరలక్ష్మి వ్రతం మనకి ప్రతి సంవత్సరం కూడా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు జరుపుకోవాలి, మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. అయితే 2024 సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఏ రోజు వచ్చిందంటే 2024 ఆగస్టు 16 శుక్రవారం రోజున జరుపుకోవాలి. ఈ సంవత్సరం స్వామివారికి ఎంతో ఇష్టమైన ఏకాదశి తిథి రోజునే వరలక్ష్మి వ్రతం రావడం చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. అందువల్ల ఈరోజు స్వామి అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. అయితే ఏ సమయంలో మనం పూజ చేసుకోవాలి చాలామంది అడుగుతున్నారు. కొంతమంది సమయం ఆచరించకుండా వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు, కొందరు సమయాలు బట్టి జరుపుకుంటారు. పూజ సమయం ఏంటి అంటే 2024 ఆగస్టు 16 శుక్రవారం రోజు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు చాలా మంచిది. ఈ లోపు మనం స్టార్ట్ చేస్తే పూజ చాలా మంచిది. లేదు మనకి ఏకాదశి తిథి వచ్చేసరికి ఉదయం 5:56 వరకు మాత్రమే ఉంటుంది. తదుపరి ద్వాదశి తిథి ఉంటుంది. ఉదయం 5 గంటల నుండి 8:25 వరకు మనం ఎప్పుడైనా సరే పూజని స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే పూజ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కనుక ఈ లోపు మనం స్టార్ట్ చేసుకొని మధ్యాహ్నం 12 గంటల లోపు మనం పూజను ముగిస్తే చాలా మంచిది. ఇక సాయంత్రం దీపారాధన చేస్తాం కదండి, మరి ఏ సమయానికి చేయాలి అంటే సాయంత్రం 4:31 నుండి రాత్రి 8:03 వరకు చాలా మంచిది.
శ్రావణ శుక్రవారాలు చాలా విశేషమైనవి. ఈ రోజుల్లో కూడా మనం లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. అయితే ఎన్ని వచ్చాయి ఈ సంవత్సరం మనకి శ్రావణ శుక్రవారాలు అంటే, ప్రతి సంవత్సరం కూడా మనకి 4 శుక్రవారాలు కానీ 5 శుక్రవారాలు కానీ వస్తాయి. ఈ సంవత్సరం మనకి 4 శ్రావణ శుక్రవారాలు అయితే వచ్చాయి. మొదటి శ్రావణ శుక్రవారం 2024 ఆగస్టు 9 పంచమి తిథితో ఉంటుంది. రెండవ శ్రావణ శుక్రవారం మనకి 2024 ఆగస్టు 16 ఏకాదశి. ఈరోజే మనకి వరలక్ష్మి వ్రతాన్ని కూడా జరుపుకుంటారు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అన్నమాట. ఇక మూడో శుక్రవారం శ్రావణ శుక్రవారం వచ్చేసరికి 2024 ఆగస్టు 23 చవితి తిథి. నాలుగో శ్రావణ శుక్రవారం 2024 ఆగస్టు 30 ద్వాదశి తిథితో మనకి శుక్రవారాలు అన్నవి ముగుస్తున్నాయండి. మనకి ఇంకోటి ఏంటంటే, ఈ 4 శ్రావణ శుక్రవారాల్లో ఎవరైతే రెండో శుక్రవారం పౌర్ణమి ముందు రోజు చెయ్యలేరో వరలక్ష్మి వ్రతం, వీలు కాదో అటువంటి వాళ్ళు ఈ 4 శుక్రవారాల్లో ఏదో ఒక శుక్రవారం పూజని ఆచరించవచ్చు. అంటే వరలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇక ఈ శ్రావణ మాసంలో శుక్రవారాలకి ఎంత ప్రాధాన్యత ఉందో, వరలక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల సిరి సంపదలు ఎలాగైతే కలుగుతాయో అదేవిధంగా శ్రావణ మంగళవారాలు కూడా పూజలు చేస్తారు. అయితే ఈరోజు గౌరీదేవిని పూజిస్తారు. ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల నిత్య సుమంగళిగా సౌభాగ్యంతో వర్ధిల్లుతారు అని అంటారు. ఈ మంగళగౌరి వ్రతాన్ని కూడా ఆచరిస్తారు ఈ మాసంలో. కొంతమంది ఇళ్ళల్లో అయితే వాళ్ళకి ఆనవాయితీ ఉంది. ముఖ్యంగా కొత్త కోడలి చేత ఈ వ్రతాన్ని ఆచరింపచేస్తారు. తప్పకుండా ఈ శ్రావణ మాసంలో కొత్త కోడలి చేత ఈ గౌరీ వ్రతాన్ని అయితే ఆచరింపచేస్తారనమాట. ఈ శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయి అంటే, శ్రావణ మంగళవారాలు కూడా 2024 సంవత్సరంలో 4 వచ్చాయండి. మొదటి శ్రావణ మంగళవారం 2024 ఆగస్టు 6 విద్యా తిథితో ఉంది. అదేవిధంగా రెండో శ్రావణ మంగళవారం 2024 ఆగస్టు 13 నవమి తిథి. మూడో శ్రావణ మంగళవారం 2024 ఆగస్టు 20 పాడ్యమి తిథి. ఇక నాలుగో శ్రావణ మంగళవారం 2024 ఆగస్టు 27 అష్టమి. అయితే ఈ 2024 సెప్టెంబర్ 3వ తేదీని కూడా మనకి మంగళవారం వచ్చింది కదండి, మరి ఆ రోజున ఎందుకు పూజ చేసుకోకూడదు అని చాలామంది అడుగుతారు. ఆ రోజు చేసుకోకూడదండి. ఎందుకంటే ఆ రోజు మనకి అమావాస్య తిథి వచ్చింది. అమావాస్య తిథి రోజు మనకి లెక్క ఉండదు. అమావాస్య తిథిని అమావాస్య తిథిగానే మనం పరిగణించాలి. చూసారు కదండి, శ్రావణ మాసం గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓం శ్రీమాత్రే నమః.